నేను జుంబా క్లాస్‌లో జాయిన్ అయ్యి కరెక్ట్‌గా 1 మంత్ అయ్యింది. జుంబా క్లాస్ ఎలా ఉంటదో వీడియోలో చూపిస్తున్నాను చూసేయండి. ఇక్కడ డంబెల్స్ ఉన్నాయి కదా! ఈ డంబెల్స్‌తో అయితే వీక్లీకి 2 టైమ్స్ అలా చేస్తాము. ఒక్కొక్కటి 1 కేజీ అలా ఉంటది. తర్వాత ఇక్కడ బాక్సెస్ ఉన్నాయి గదా! ఈ బాక్సెస్ మీద కూడాను వీక్లీకి 1 టైమ్ అలాగా ఎక్సర్సైజ్ అయితే చేపిస్తూ ఉంటారు. ఇదంతా మా జుంబా క్లాస్ అనమాట. తినొచ్చి మా కోచ్ మా అందరికి నేర్పిస్తదనమాట. ఫస్ట్ అయితే మేము జుంబా క్లాస్‌కి వెళ్ళగానే ఏదో ఒకటి సాంగ్ పెట్టి ఎక్సర్సైజ్ లాగా చేపిస్తూ ఉంటారు. స్టమక్ ఎక్సర్సైజ్, ఇంకా లెగ్స్‌కి, హ్యాండ్స్‌కి అలాగా ఎక్సర్సైజ్ ఉంటాయన్నమాట. కానీ రిపీట్ అవ్వదు. అంటే రోజు ఒకలాగే ఉండవన్నమాట ఎక్సర్సైజ్. మారుస్తూ ఉంటారనమాట. చాలా ఫ్రీగా అనిపిస్తూ ఉంటది. చాలా బావున్నది నాకైతే ఇప్పుడు. కొంతమంది వీడియోస్‌లో అయితే చెప్తున్నారు జుంబా వల్ల అంత యూజ్ ఉండదని చెప్పి. నాకైతే బానే అనిపించింది. నేనైతే ఒకప్పుడు ఇంట్లో పనులు చేసుకుంటే అదే కదా ఎక్సర్సైజ్ ఇంట్లో అన్నీ చేసుకుంటే అయిపోద్ది గదా! అని చెప్పి అనుకునేదాన్ని. ఇంట్లో చేసుకున్న పనులైతే అంత మనకి పూర్తిగా బాడీకి ఎక్సర్సైజ్ ఉండదండి. ఒక గంటన్నర ఇలా కేటాయించామనుకోండి, పూర్తిగా ఎక్సర్సైజ్ చేశామనుకోండి బావుంటదనమాట. ఇంట్లో యోగా చేస్తే అయిపోద్ది కదా అని చెప్పి అనుకోవచ్చు. నేను కూడా అలా చేసేదాన్ని. యోగా చేసేదాన్ని. ఎక్సర్సైజ్‌లు ఏవైనా చిన్న చిన్నవి చేసుకునేదాన్ని. కానీ ఏంటంటే మనకి తెలియనివి కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటామనమాట. చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. ఇలా క్లాసెస్‌కొచ్చామనుకోండి ఇక్కడ కోచ్ ఉంటారు. మనం ఏం మిస్టేక్ చేసినా సరే చెప్తా ఉంటారనమాట. నేనైతే బాగా ట్రై చేస్తున్నాను. రోజు కూడా ఇలాగే చేద్దాము, ఇంకా అలవాటు చేసుకోవాలి అని చెప్పి ట్రై చేస్తున్నాను. 1 మంత్ అయింది కదా! ఇప్పటికైతే కొంచెం అలా పర్వాలేదు. చాలా ఫ్రీగా అనిపిస్తుంది. ఇంకా అలా కంటిన్యూ చేయాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను. మధ్యలో బ్రేక్ రాకూడదని చెప్పి అనుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా! మా కోచ్ కూడా ఏదైనా మిస్టేక్ చేస్తే చెప్తుంది. అందరి దగ్గరికి వెళ్లి చెప్తదనమాట. ట్రై చేయండి అని అంటది. చెప్తది కూడాను. ఇంతకు ముందయితే మార్నింగ్ క్లాసెస్ ఉండేవి కాదు. ఈవినింగే ఉండేవి. ఇప్పుడు మార్నింగ్ క్లాసెస్ కూడా ఉన్నాయంట. అంటే ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు. నేను జాయిన్ అయినప్పుడు ఏంటంటే కొంచెం 10 మెంబర్స్ అలా ఉండేవారు. కానీ ఇప్పుడు ఎక్కువ మందే జాయిన్ అయ్యారనమాట. లేడీస్ అయితే మార్నింగ్ కూడా పెడుతున్నారు. నాకైతే మార్నింగ్ అవ్వట్లేదు. పాప స్కూల్ ఉంటుంది కాబట్టి ఈవినింగ్ క్లాసెస్‌కే వెళ్తున్నాను. ఈవినింగ్ టైంలో ఫ్రీగా ఉంటది గదా! నేనైతే ఎవరేమన్నా సరే దాని గురించి ఆలోచించను. ఫస్ట్ నా లైఫ్ స్టైల్ ఏంటి? నా హెల్త్ ఏంటనేది దాని గురించి ఆలోచిస్తున్నాను. నా చేతుల్లోనే నా ఆరోగ్యం ఉంది. నేను స్ట్రాంగ్‌గా ఉంటే మా ఇంట్లో అందరూ స్ట్రాంగ్‌గా ఉంటారని నా ఆలోచన అనమాట. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే జుంబా గాని, జిమ్ గాని జాయిన్ అవ్వండి. ఒక 1 అవర్ కేటాయిస్తే చాలు. చాలా బావుంటది రోజంతా కూడాను. మైండ్ కూడా చాలా ఫ్రెష్‌గా ఉంటది. లేనిపోని ఆలోచనలు కూడా మనకు ఉండవనమాట. ఇలా చేస్తూ ఉంటే రోజంతా చాలా హెల్తీగా ఉంటాము.